హలో ఆల్ అస్సలం అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ఇనహారా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇందుకోసం అయితే నేను చూపిస్తున్న గ్లాస్తోని 2 గ్లాసెస్ ఆఫ్ రాగులు అండ్ 1 గ్లాస్ ఆఫ్ మినపగుండ్లు, కొద్దిగా రైస్ అనేవి యూజ్ చేశాను. రైస్ యూజ్ చేయడం అనేది ఆప్షనల్, మీకు కావాలి అంటే యూజ్ చేయండి. కానీ రాగి దోశలో రైస్ యూజ్ చేయడం వల్ల దోశ అనేది చాలా క్రిప్సీగా వస్తుంది. వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ వేసి ఒక 2 to 3 టైమ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని 5 to 6 అవర్స్ అనేవి నాననివ్వాలి. చూడండి, 5 to 6 అవర్స్ తర్వాత నేను మళ్ళీ శుభ్రం చేసుకొని మిక్సీ అయితే చేస్తున్నాను. చాలా మెత్తగా అయితే నానిపోయింది. మిక్సీ చేయడం అయిపోయింది. చూడండి ఎంత పిండి అయితే ఎంత సాఫ్ట్గా అయిపోయిందో. వీలైనంత మెత్తగా మిక్సీ అయితే చేసుకోండి. చూడండి, ఇలా మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలో తీసుకొని నేనైతే ఒక 2 to 3 మినిట్స్ అనేవి మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని నైట్ మొత్తం ఉంచేసుకోవాలి. చూడండి, మార్నింగ్ అయ్యే వరకు పిండి అయితే ఎలా రెడీ అయిపోయిందో, చాలా చక్కగా పులిసిపోయింది. అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది కలుపుతూ ఉంటే. ఎంత బాగా పులిసిపోయిందో చూడండి. ఇలా పులిసిపోయిన పిండిని 2 to 3 టైమ్స్ అనేవి మంచిగా గరిటెతో ఈక్వల్గా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత తగినంత సాల్ట్ అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని దోశ ప్యాటర్న్ లాగా రెడీ చేసుకోవాలి. ఫైనల్గా అయితే మన రాగి దోశ పిండి అనేది రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. నార్మల్ దోశ కన్నా ఇలా రాగులు యూజ్ చేసి దోశ రెడీ చేసుకోండి. హెల్త్ కూడా చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి రాగి యూజ్ చేయడం వల్ల. ఇప్పుడైతే నేను ఒక దోశ వేస్తున్నాను. చూడండి, అయితే స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని దోశ అయితే వేస్తున్నాను. చూడండి, దోశ అయితే ఎంత చాలా చక్కగా వచ్చిందో. సేమ్ మన నార్మల్ దోశ అయితే ఎలా వస్తుందో అలాగే వచ్చింది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.